దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నిజమే తండ్రి, రాసిన సహోదరుడైనా, పాడిన గాయకులైనా, సంగీతకారులైనా, వింటున్న శ్రోతలైనా, భక్తులైనా, ఎవరైనా తండ్రి, అది కేవలం మీకే మహిమ, మీకే ఘనత. మా హృదయాలు తండ్రి మీ పాదాల చెంత మేము కుమ్మరించినప్పుడు, విరిగి నలిగిన స్వరాలతో తండ్రి మిమ్మల్ని స్తుతించినప్పుడు, పరమందు తండ్రి చక్కటి దృశ్యము తండ్రి మా జీవితాలు, మా కుంగిపోయిన తండ్రి మా హృదయాలు, అట్టి గీతాలు, అటువంటి తండ్రి రచనలు తండ్రి మీరు ఇచ్చిన గ్రంథంలో కూడా లిఖించారు. ఆ మాటలు తలపోస్తూ ప్రతి ఒక్కరము తండ్రి సరి చేసుకుంటూ ఒక విలువైన పరిశీలనలోనికి మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా విందాం. ప్రత్యేకించి ఇది పాటలకు సంబంధించింది గనక కాస్తంత మనం వివరణ మనకు అవసరం. ఎందుకంటే ఇది వచ్చాం, మనల్ని పిలిచారు, చెప్పేసాం, వెళ్ళిపోయామని కాదు, కానీ వాక్యానుసారంగా కాస్తంత వివరణ మనకు అవసరం. మనకి మీరు అబ్జర్వ్ చేయండి, క్రిస్టియన్ కల్చర్లో, క్రైస్తవ నాగరికతలో మనం చూస్తున్నప్పుడు బైబిల్లో ప్రత్యేకించి కీర్తనలకే పుస్తకం ఉంది. చాలామంది కీర్తనలు చదవరంటే ఒక విషయం చెప్పినా, కీర్తనలు మన వ్యక్తిగతమైన జీవితాలతో మాట్లాడతాయి. కీర్తన గ్రంథం చదువు చూడండి ఈసారి. కీర్తనలు దేవునితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. కీర్తన గ్రంథం నువ్వు ఎలా ఉండాలో చెబుతూ, దేవునితో ఎటువంటి సహవాసం కలిగి ఉండాలో చెబుతూ, పాడుతున్న నీవు లేదా అనుభవిస్తున్న నీవు నీ జీవితంలో దేవునికి ఎలా దగ్గరికి జరగాలో నేర్పిస్తా. సుమారు 100 గీతాలు, కీర్తనలు ఉన్నాయి మనకు బైబిల్లో. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అవి. నేను అడుగుతున్నాను, బైబిల్ కీర్తనల తర్వాత తెలుగులుగా మనకి కాస్తంత మనకు ఊపిరినిచ్చిన కీర్తనలు ఏవి చెప్పండి? ఆంధ్ర క్రైస్తవ కీర్తన. మరి అలాంటి కీర్తనలు చూడమేమో, రావేమో, అలాంటి వ్యక్తులు మరలా కనబడరేమో. ఎందుకంటే ఈ రోజుకి భక్తి తగ్గిపోయిన గీతాలు ఎక్కువ, భక్తి కనుమరుగైపోయిన రోజుకి లౌకికమైన సంగీతాలు ఎక్కువ. మచ్చుకు ఒక ఉదాహరణ చెప్పనా? ఒకప్పుడు కీర్తనలు ఎలా రాసేవారంటే, వారి కష్టాల కన్నీళ్ళ మధ్య కరిగిపోతూ, వేదన బాధల మధ్య నలిగిపోతూ, ఏడుస్తూ 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 దేవుని దగ్గరకు వచ్చి మరణాల విలయాల మధ్య తమ హృదయాల్ని నలుపుకుంటూ, ఆ నలిగిన రాగాలను స్వరాలుగా వినిపిస్తూ దేవుని కొరకు చక్కగా పాడారండి. అందుకే ఎప్పటికీ మీరు చూడండి, ఆ తరము పాటలు ఏ తరానికైనా గుండెల్ని పొడుస్తాయి, చక్కగా జీవితాల్ని సర్దుకోవడం మనకు నేర్పిస్తాయి. మనసారా దేవుడి గురించి ఎలా పాడుకోవాలో మనకు నేర్పిస్తాయి. ఈరోజు చూడండి, సాంగులు ఒకసారి వింటే మరలా వినాలనిపించదు, ఒకసారి మరలా పాడితే మరలా పాడాలనిపించదు. అడుగుతున్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ట్రెడిషనల్గా తరతరాలు పాడుతున్న బోరు కొట్టని సాంగ్స్ ఆంధ్ర క్రైస్తవ కీర్తన. అలాంటి కీర్తనలండి వారు ఎలా రాయగలిగారు? రాసిన వారు చిన్నోళ్ళు కాదు, వారి జీవితంలో నలిగిపోయిన వారు, వారి జీవితంలో ఎన్నో అనుభవాలు చూసి రాశారు. ఈరోజు పాటలు ఎలా రాస్తున్నారు తెలుసా? కాస్తంత కీబోర్డ్ వస్తే చాలు పాట రాసేస్తారు అంతే, కాస్తంత గిటార్ వస్తే చాలు పాట రాసేస్తాం అంతే, కాస్తంత సినిమా సాంగ్లు వినే అలవాటు ఉంటే చాలు పాట రాసేస్తాం, డిక్షనరీ తెలిస్తే చాలు, గ్రాంధిక పదాలు తెలిస్తే చాలు, ఇంకా సంస్కృత పదాలు తెలిస్తే చాలు, పర్యాయ పదాలు తెలిస్తే ఏటి చాలు అని అడుగుతున్నాను. భక్తి లేనప్పుడు ఎవరికి కావాలి నీ సంస్కృత పదాలు?
వాక్యానుసారమైన రచన లేనప్పుడు ఎవరికి కావాలి మీ గ్రాంధిక పదాలు? వాక్యానుసారమైన ఆ వెలుగు ఆ కీర్తనలో అనుభవం భక్తి లేనప్పుడు ఎవరిని ఉద్ధరించడానికి ఆ కీర్తనలన్నీ? వాక్యంలో ఉన్న కీర్తనలు మీరు చూడండి, వారు నలిగిపోతూ వారి ఎక్స్పీరియన్స్ను సాంగ్స్గా పెట్టారు. వాళ్ళు మర్చుకోడు చెప్పనా, రాజాబాబు గారు అని ఒక ఆయన ఉన్నారు. రాజుబాబుని కూడా అంటారు. ఆయన కీర్తనలు ఎలా రాశాడో చూడండి. ఇప్పటికీ ఆయన చనిపోయిన క్రైస్తవ జీవితానికి ఉద్యమం లాంటి కీర్తనలు ఎలా రాశాడు? నలిగిపోయి రాశాడు, సంఘంలో బాధపడి రాశాడు, జీవితంలో ఎన్నో నిందలు బాధలు కుటుంబం పట్ల భౌతికంగా శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా అనుభవించి రాశాడు. ఆయన పాటల్లో ఒక పాట పరదేశి అన్న పాట ఎప్పుడైనా వినండి ఒకసారి. ఏంటంటే రచనలు అవి. పరదేశి ఓ పరదేశి అన్న సాంగ్ వినండి, ఎలా ఉంటుంది ఒకసారి. తుపాకీ గొట్టాల మొదలుకొని, ఏటువాదులు మొదలుకొని, ఎథిక్స్ మొదలుకొని ప్రతి విషయాన్ని గూర్చి నొక్కి ఆ రోజే డప్పు సంగీతాలతో పాడేవారు. అనుభవాలతో పాడారు కనుక మారిపోయారండి పాటలు. మన పాటలు ఇది మారట్లేదు, పారిపోతున్నారు. ఎప్పుడు వేయొద్దు అంటున్నారు. ఏమైంది ఈ పాటలకి నేను అడుగుతున్నా? దేవునితో సహవాసం కరువైనప్పుడు ట్యూన్ బాగుంటుంది తప్ప అందులో భక్తి ఉండదు. పురుషోత్తం చౌదరి గారిని చూడండి, పురుషోత్తం చౌదరి గారి జీవిత విధానం చూడండి. తాను నమ్ముకున్న తర్వాత కులం వెలేసేసింది ఆయన్ని, తన బ్రాహ్మణ తెగ. ఆ తర్వాత స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారు అందరూ వద్దు పొమ్మన్నప్పుడు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి, క్రీస్తుని గూర్చి ప్రకటిస్తూ. అలాంటి టైంలో విరిగిపోయిన హృదయాలతో రాశాడు క్రైస్తవ కీర్తనలు. యెహోవా నా మొరలు ఆలించెను. రాహిమం సాంగ్, మేజర్ సాంగ్స్ ఆయనేగా. ఆయన నలిగిపోయిన సాంగ్స్ ఎన్నో. తన భార్య అర్థం చేసుకోలేనప్పుడు, తన బంధువులు అర్థం చేసుకోలేనప్పుడు, తన వారు తనను అర్థం చేసుకోలేనప్పుడు, సొంత జాతి ప్రజలు నువ్వు కులం తక్కువడురా పోరా దేవుడు నమ్ముకున్నావు అన్నప్పుడు ఆ పాటలు రాశారు. నలిగిపోతూ రాశారు. మీరెక్కడ రాశారయ్యా పాటలంటే గోదావరి గట్టుకెళ్ళి రాశారట. అందులోకి దూకిపోయేవా? గట్టుకెళ్ళాను, చెట్టుకెళ్ళాను, అలాగే వెళ్ళాడు ఘంటసాల. గోదావరి గట్టుకెళ్ళి గట్టు మీద ఏం కనబడుతుంది? చెట్టు కనబడుతుంది. చెట్టు మీద ఏముంది అంటే పెట్ట ఉంది అన్నాడు. ఆ పెట్ట అంటే పెట్టు కదా, అదో రకం పెట్ట అన్నాడట. ఏంటో ఆ పెట్ట అందరికీ తెలుసు. అలా చూసి రాస్తారు అని అడుగుతున్నాను. మ్యాక్సిమం కవులు రచయితలు నేచర్ని చూసి ఏవో ఫీలింగ్స్ పెట్టి రాస్తారు. కానీ బైబిల్ రచయితలు, క్రైస్తవ రచయితలు నేచర్ని చూసి కాదు, వారి బతుకుల్లో ఉన్న అనుభవాలను బట్టి రాశారు. దేవునికి వాళ్ళకున్న అవినాభావ సంబంధాన్ని బట్టి రాశారు. ఆత్మల భారంతో రాశారు. వారి జీవితాలు ఎప్పుడు నిలబెట్టి పాడిన వారి పాటే సమాధానం. ఎవరిని తీసుకోండి, మన ముందున్న తరాల్లో ఈ గొప్ప గొప్ప రచయితలను తీసుకోండి, అనుభవాలే జీవిత పాఠాలుగా రాశారు. అలా రాయకపోతే దేవునికి నచ్చవా అండి అని మీరు అడిగితే నేను మరలా చెప్తున్నాను, నచ్చవు అని బైబిలే చెప్తుంది. చూడండి ఒకసారి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం త్వరగా 13వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. ఇది చెడు కాలము గనక ఓరకుండును కీడు విడిచి మేలు వెతుకుడి. సాంగూస్ ఒక వచనం ఉంటుంది చూడండి, 23వ వచనం. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండల నాదము వినుటకు నాకు మనస్సు లేదు. ఏమంటున్నాడు చూడండి. ఇజ్రాయెల్ కంట్రీలో వారు రాసే పాటలు ఎప్పటికీ నిజంగా వారు వాడిన పదజాలాలు చాలా గొప్పవి. యెహోవాను గూర్చి కీర్తిస్తున్నప్పుడు, దేవుని గూర్చి గణపరిచి డిఫరెంట్ ట్యూన్స్ వారు సృష్టిస్తున్నప్పుడు, అలాంటి టైంలో చక్కటి ఆరాధన చేస్తున్నామని ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయారట. ఆ టైంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవరికి కావాలి మీ స్వరమండలాలని అడిగాడు ఆయన. ఎవరికి కావాలి మీ కీర్తనలు మీ పద్యాలని అడిగాడు ఆయన.
ఏ ప్రభువా అని అడిగితే ఇశ్రాయేలుకు వచ్చిన ప్రవక్త నోట వచ్చిన మాట ఏంటో చెప్పినా, మీరు బాగుంటే అప్పుడు మీ పాట బాగుంటుంది. మీరు పాడడానికి బాగా వినాలి. ఈ పాట, ఈ వచనం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎవరయ్యా గాయకులు అంటే బ్యాండమానంలో పాడేవాడు కాదు. ఎవడయ్యా పాటలు పాడేవాడంటే మొన్న అండి ఇలా సినిమాలో పాడేటి ఇప్పుడు పాడించేస్తామని అంటే ఎవరికి కావాలి? అక్కడ పాడి ఇక్కడ పాడి ఇలా పాడి అలా పాడి అవి కాదు. ఇశ్రాయేల్లో ఉన్న గొప్ప గొప్ప మెయిన్ సింగర్స్ని పొండి అన్నాడు. ఎందుకంటే మీరు సరిగ్గా లేనప్పుడు మీ పాటలు నాకు వద్దు, మీ స్వరాలు నాకు వద్దు, మీ సంగీతాలు నాకు వద్దు. బాగున్నది పాట అనడానికి ముందు రాసినోడు బాగుండాలట, పాడినోడు బాగుండాలట. నేను అడుగుతున్నాను, నేను మరలా అడుగుతున్నాను, దేవుడు ఎలాంటి స్వరాలను చూస్తాడు చెప్తున్నా? విరిగి నలిగిన స్వరాలని చూస్తాడు. బాలసుబ్రహ్మణ్యం ఇక్కడ తీసుకొచ్చి పెట్టి, ఈరోజు బతికించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, మరొక శ్రీని గారు లాంటి వారినో లేకపోతే ఇప్పుడు రాజు గారు లాంటి వారిని ఎవరినో ఇక్కడ పెట్టి, దేవాయి 2 స్వరాల్లో నీకు ఏది కావాలయ్యా అంటే శ్రీనిదే కావాలంటాడు. ఎందుకో చెప్పనా? నాకు కావాల్సింది నాలో ఉన్నవాడిది కావాలి తప్ప నాలో లేకుండా వాడి స్వరాలు ఎన్ని మెలికలు తిరిగి నాకు అవసరమేమీ లేదంటాడు ఆయన. అది అనుభవాలు అవసరం, దేవునితో అనుభవాలు, దేవునితో ఉన్న ఆ సహవాసాలు, ఆ లోతు, ఆ బాధ, ఆ నిట్టూర్పు, ఆ కన్నీరు, ఆ ప్రార్థనా జీవితం, ఆ వాక్యానుసారమైన రక్షణ అనుభవం, దేవుని కొరకు ఎదురు చూసే ఆ నిరీక్షణ జీవితంలో పాటలు వెలువడాలి. అలాంటి పాటల్లో ఒక పాట ఈరోజు మనం పరిశీలించబోతున్నాం. చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 6వ కీర్తన, అందరూ చూడాలి త్వరగా. 6వ కీర్తన మొదటి వచనం నుండి. యెహోవా యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, ఆగుదాం. ఈ పాట రాసింది ఎవరంటే దావీదు గారు. దావీదు గారు పాటలు మనకు అర్థం కావాలి అంటే దావీదు గారే అంటున్నారు, నా పాటలు అందరికీ అర్థం అవ్వు అని. ఏంటే దానికి ఒక ట్యూన్ ఉందట, దానికి ఒక సెపరేట్ సింగర్ కావాలట. ఆ పిచ్లో అలాంటి సింగర్స్ పాడినప్పుడు, ఆ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నా బాధ, నా రచన, నా జీవితం ఏంటో పాడినోడికి అర్థమవుతుందట. ఏమంటున్నాడంటే, ఈ కీర్తన నిజంగా అందరికీ అర్థం కావాలి. ఏమంటున్నాడంటే, ఏడవడం అంటే ఏంటో తెలిసినోడికి 6వ కీర్తన అర్థం అవుతుంది. రోధించడం అంటే ఏంటో తెలిసిన వాడికి 6వ కీర్తన అర్థమవుతుంది. విలపించడం ఏంటో తెలిసిన వాడికి కీర్తనలు అర్థమవుతాయి. ఎదుటివారి గూర్చి తాను కూడా నలిగిపోతూ, ఎదుటివారి చేత పొడవబడి, తాను తప్పు లేకపోయినా తన జీవితంలో వద్దన్న తన భార్య, పిల్లలు తిరగబడి తన ఆరోగ్యం కూడా తాను ఎక్కిరించినప్పుడు ఆ జీవిత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైన వాడికి ఈ పాటలు అర్థమవుతాయి. ఎవరికి అర్థం కావయ్యా అంటే కేవలం పాడుకునేవాడికి అర్థం కావు. ఎవరికి అర్థం అవుతాయి అంటే దావీదు అలాంటి పరిస్థితులు కాస్తంత టేస్ట్ మనకు తెలిసినా ఆ పాట మనకు బాగా అర్థమవుతుందట. రోధించడం తెలియాలి, ఏడవడం తెలియాలి, విలపించడం తెలియాలి, కన్నీరు కార్చడం తెలియాలి, అనుభవం తెలియాలి. ఇంకా చెప్పుకోవాలి అంటే ఆ పాటలో మన కన్నీరు కలిపి దుఃఖ స్వరమైన సందర్భాల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ పాటలో చిన్న టైటిల్స్ ఇచ్చాడు చూడండి. ఆయన ఏమంటున్నాడంటే ప్రధాన గాయకునికి అన్నాడు. ఎవరికట? కొయర్ మాస్టర్ ఒకటి ఉంటారు, మెయిన్ సింగర్. ఇది ఎవడు పడితే ఆడు పాడకూడదట. ఎవరు పాడాలి? ప్రధాన గాయకుడు. నిజంగా చూడండి, ఇజ్రాయెల్ కల్చర్ ఎప్పటికేనండి, వారు ఒక పాట పాడితే 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా ఒకే స్వరంతో ఆ మెయిన్ సింగర్ను ముందెట్టుకుని అందరూ కలిసి పాడతారు. రోజు పాటలు పాడమండి ఎవరినైనా. పాట ఏ పాట ఏమంటావే నీకని అడగండి. మెలోడీ సాంగ్ ఉంటే ఏమైనా వేయండి అంటారు. కాస్త రబుల్స్గున్న సాంగ్ ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడుగుతారు. కానీ బైబిల్ కీర్తనలు చెప్పిన అందరూ ఒకే స్వరంతో మెయిన్ సింగర్ను ఫాలో అవ్వాలట. ఆ ఫాలో అవుతున్నప్పుడు ఆ రైటర్ అంటున్నాడు చూడండి, ఎలా పడితే అలా కాదు, దానికి ఒక శృతి ఉందట. ఏ శృతి అది? అష్టమ శృతి. సంగీతకారులు ఎలాగున్నారు కనుక చిన్న మాట అడుగుతాను.
అష్టమ శృతి అంటే సహజంగా 7 స్కేల్స్ ఉంటాయి అనుకుంటా. ఏం సార్? 7 స్కేళ్ళు ఉంటాయి, 7 స్వరాలు, సరిగమ పదనిసలు ఉన్నాయిగా. అందులో మన పిహెచ్డి లేవులేండి, అది చదివాం పుస్తకాల్లో. ఈ 7 తర్వాత మరలా సా రిపీట్ అవుద్దట. ఈ రిపీట్ అయ్యే సా ఇప్పుడు సామాన్యంగా అవదు, చాలా హై పిచ్లో అవుతుంది. దాన్ని అష్టమ శృతి అంటారు. అర్థమవుతుందో లేదు? సామాన్యంగా ప్రారంభమైన సా అనే అక్షరం మరలా రెండవసారి 8వ అక్షరముగా ప్రారంభమవుతున్నప్పుడు అది హై పిచ్లో గొంతెత్తి కన్నీరుతో దుఃఖస్వరంతో అది ఫీల్ అయితే కానీ రాదట. ఈ పాట పాడేవాడు ఎలా పాడాలి అంటే నీకు ఎలా తోస్తే అలా కాదు, దానికి ఒక లయ ఉంది, ఒక శృతి ఉంది, దానికి ఒక హై పిచ్ ఉంది. అలాంటి వాడు ఈ పాట పాడగలడు, వాడు మాత్రమే పాడగలడు. ఎవరు పడితే వారు నా పాట పాడలేరు, రాలేరు, రాయలేరు అన్నాడు దావీదు. ఎవరు పాడగలరయ్య అంటే మెయిన్ సింగర్కి నేను నోట్ చేస్తున్నాను. ఆ మెయిన్ సింగర్ ఎవరైతే ఉన్నారో నీకు నచ్చింది పెట్టాకయ్యా, కోయర్ మాస్టర్ అన్నాడు ఆయన. మరేం పెడతావంటే హై పిచ్లో పాడాలి, గట్టిగా అరుస్తూ తంతి వాయిద్యాలతో పాడాలి. తంతి వాయిద్యం అంటే ఒకసారి ఇమేజ్ అయ్యింది. తంతి వాయిద్యం అంటే ఈరోజు గిటార్లైనా ఏవైనా మన దగ్గర ఉన్న చూసారా, కింద కూర్చొని స్త్రీలందరూ వాయిస్తుంటారు, దాని పేరేది ఉంటుందండి, వీణ. ఇవన్నీ వీటికి మూలం, అది గుర్తుపెట్టుకుని. అది డి ఆకారంలో ఉంటుంది, సుమారు తీగలన్నీ కలిపి ఉంటే వాయించేవాడు రేంజ్ని పెట్టి తీగలన్నీ పెడుతుంటారు. దావీదు గారు అది వాయించడంలో దిట్టట. ఎందులో? తంతి వాయిద్యం. సౌలుని బాగా వినండి, సౌలుకు పట్టిన దయ్యాన్ని తన్ని పంపించడానికి వాయించింది ఏంటి చెప్పండి? తంతి వాయిద్యము. ఒక పాట ఎదుటి వ్యక్తి చీకట కోణాలు పోవాలి, ఒక పాట దయ్యపు యొక్క అవలక్షణాలు పోవాలి, జాడ్యాలు పోవాలి. ఎదుటి వ్యక్తి విన్నంతసేపు వాడు దేవునికి దగ్గర జరగాలట. కానీ ఈరోజు పాటలు ఎలా ఉన్నాయి చూడండి. ఈ పాట విన్నప్పుడు మనకి దేవుడు గుర్తురాడు. ఇది ఎక్కడో విన్నాంరా, ఓ మధ్య ఆ పాట విన్నానండి నేను. ఆ పాట విన్నప్పుడు పక్కా సినిమా సాంగ్ అది, నేను చెప్తున్నాను, పక్కా సినిమా సాంగ్ అది. పక్కా సాంగ్ పేరు ఏంటి చెప్పనా? ఈసారి యూట్యూబ్ తెలియని అడగని చెప్తారు. అల్లో నేరాడు కళ్ళని తిరిగేసి కొట్టేశారు. ఒక నేచర్ని చూసి పాడుతూ ఎప్పుడో విన్నాను నేను చిన్నప్పుడు. ఆ ఇన్న సాంగ్ని తిరగేసి కొట్టేశారు, ఇళయరాజా పాటలు కొట్టేశారు, తిరగేసి మరగేసి. ఎవరికి తెలియదు ఈ బోర్డు సంగీతాలు, ఎవరికి కావాలి ఇవి అడుగుతున్నాను. దావీదు కొట్టింది కొట్టకుండా ఎలా వాయించాడు, ఆ ట్యూన్స్ ఎక్కడవి? దేవుడివే. గొర్రెలు వెనకాల తిరుగుతూ ఏ సంగీతంలో విధ్వంసుడు కానీ ఈయనకి ఎలా వచ్చినాయి? దేవుడు. గుర్తెట్టుకోండి. పాటలు బాగా రావాలంటే సినిమా పాటలు బాగా వినాలని ఎవడో చెప్తున్నాడు? నో, దేవుని మాటలు బాగా విను. పాటలు బాగా పాడాలంటే అనేక మంది సింగర్స్ మనం వినాలి. ఎవరు చెప్పారు? ఈ చెత్త కలిసిరంతా. దేవుని వాక్యం వినండి, దేవునితో గడపండి, దేవునికి దగ్గరగా జరగండి. దావీదు ఏ సినిమా సాంగ్లు విన్నారని అడుగుతున్నాను. గొర్రెల వెనక తిరుగుతూ ఆ తంతి వాయిద్యం పట్టుకొని అమ్మ నాన్నకి దూరం అయిపో, అన్నయ్యలకు కూడా సరైన ప్రేమ వారి దగ్గర నుంచి దొరక్క, తిన్నాడో లేదో కూడా అడగకుండా అరణ్యంలో మృగాల మధ్యకు పోతూ వాయిస్తూ తిరిగాడట. ఎలా పాడాడు, ఎలా రాయగలిగాడు, ఎలా వాయించగలిగాడంటే బైబిల్ రికార్డ్ చేసిన పదం ఆత్మ విధముగా వాడుకుందట. ఎవరిని? దావీదునే. అలాంటి ఆయన రాస్తున్నాడు, ఇదిగో తంతి వాయిద్యము అష్టమ శృతి మీద ఈ పాట పాడండి, బిగ్గరగా పాడాలి, గట్టిగా పాడాలి, ఏడుస్తూ దుఃఖ స్వరముతో ఈ పాట పాడాలి. అప్పుడు నా ఫీల్ ఏంటో అర్థమవుద్ది అన్నాడు దావీదు. అది కదండి, మా దగ్గర తంతి వాయిద్యం లేదు, ఫ్లూట్ వేసామంటారా అని అడిగాడు అనుకోండి దావీదుని. ఫ్లూట్ని నిన్ను కనమన్నికండి చేస్తా అంటాడు ఆయన. నా ఫీల్ మీకు తెలియాలంటే అష్టమ శృతే, నా ఫీల్ మీకు తెలియాలంటే తంతి వాయిద్యమే. నా ఏడుపు, నా నిట్టూర్పు, నా బాధ, నన్ను తొలిసేసిన నేను చెప్పుకోలేని అనేకమైన వైరాగ్యం ఏంటో మీకు తెలియాలి అంటే ఆ హై పిచ్ సాంగ్ మాత్రమే ఉండగలదన్న. ఆ స్వరంతో రాస్తున్నాడు. పొడి చేసే మాట స్టార్టింగ్లోనే రాసేసాడు చూడండి. యెహోవా
నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షించుకు. ఆగుదాం. ఏమంటున్నాడు చూడండి. రాస్తూ ఈ సాంగ్ మనం అలా చదువుతున్నప్పుడు ఏదో తెలియని పరిస్థితి దావీదుని ఎంటాడుతున్నట్టు మనకు కనబడుతుంది. అంత క్లియర్గా మనకు తెలియదు, కానీ ప్రాబ్లంలో అయితే ఉన్నాడు. ఎవరు? దావీదు. నిజంగా కీర్తనలు వివరించడం మొదలు పెట్టాలి కానీ కీర్తనలకే సంవత్సరం పడుతుందండి నేర్చుకోవడానికి. కీర్తనలకి జీవితాలు ఉన్నాయి, సత్యాలు ఉన్నాయి, మూలాలు ఉన్నాయి, ముగింపులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కీర్తనలు రకరకాలు ఉన్నాయి. మార్నింగ్ సాంగ్స్ ఏంటో ఉన్నాయి, ఈవినింగ్ సాంగ్స్ ఏంటో ఉన్నాయి, మధ్యాహ్నం ఏం పాడాలో ఉన్నాయి, పండగ టైంలో పెంతుకొస్తు కానీ ఇంకా పస్కా కానీ జరుగుతున్న టైంలో ఏ పాటలు పాడాలో ప్రతి సీజనల్ సాంగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కీర్తనలుగా బైబిల్లో ఉన్నాయి. అవన్నీ జీవిత అనుభవాలుగా రాసాయని అంటున్నాడు. నేను ఒక ట్రబుల్ ఫేస్ చేస్తున్నాను అన్నాడు. చెప్పుకోలేనిది, బాధలో నన్ను పొడి చేసేది, ఒక వైరాగ్యంలో నేను ఉన్నాను. ప్రభువా, ఏమైందో నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే నేను చెప్తున్నాను. ఈ ప్రాబ్లం నేను ఎదుర్కొంటున్నానంటే కారణం ఒకే ఒక్కటి, నువ్వు పర్మిషన్ ఇచ్చావు అన్నాడు. ఏంటట? నువ్వు పర్మిషన్ ఇచ్చావు ప్రభు. నేను ఎంతగా బాధపడుతున్నానంటే, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దించుకు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించుకుని అడుగుతున్నాను. దేవుణ్ణి గద్దించొద్దంటున్నాడా, గద్దించమంటున్నాడా? నీకు బైబిల్ బాగా తెలిస్తే ఆన్సర్ చేయాలి. దేవుణ్ణి గద్దించమంటున్నాడా, శిక్షించమంటున్నాడా, వద్దంటున్నాడా చెప్పండి. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు సరిగ్గా చెప్పబోతే 12 అవుతుంది. చెప్పు. రేపు నేను ఖాళీ, మా సార్ ఊరు వెళ్తున్నారు. చెప్పండి, చెప్పాలి. నేను అదే వచ్చినాను. మన బైబిల్లో ఏమాత్రం ఆసక్తి కలిగి చదువుతున్నామో వచ్చినమే అడుగుతుంది, మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి. ఆ వచనం, నీ కోపము చేత నన్ను గద్దించుకు, నీ ఉగ్రత చేత నన్ను శిక్ష, అంటే గద్దించొద్దంటున్నాడా, శిక్షించొద్దంటున్నాడా? మరో రివర్స్ అడుగుతున్నాను, గద్దించమని కోరుకుంటున్నాడా, వద్దంటున్నాడా? ఎస్, రైట్ బ్రదర్. గద్దించండి ప్రభువా, నువ్వు నన్ను రైట్ చేయి, నన్ను సరి అయిన మార్గంలో పెట్టు. కానీ ఆ గద్దించేది మాత్రం కోపంతో నా మీదకి రాకు ప్రభువా, నేను తట్టుకోలేనట్ట. ఎంత బాధని కళ్ళు ముందు పెట్టి మాట్లాడుతున్నాడు చూడండి. నన్ను గద్దించు కానీ కోపంతో వద్దు, నన్ను శిక్షించు కానీ నన్ను ఉగ్రతతో, నన్ను శిక్షించు కానీ ఉగ్రతతో వద్దు ప్రభు. శిక్ష అన్నదానికి మూల పదం ఏమో తెలుసా? డిసిప్లిన్ అని వాడారు. ఒక సామాన్యమైన విశ్వాసకి తెలియాల్సింది ఏంటి చెప్పనా? క్రమశిక్షకి శిక్షణకి దేవుడు ఏం చేస్తున్నాడు ఆ వ్యత్యాసం మనకు తెలియదు. లేకపోతే మొత్తం దేవుని లేస్తాం మనం. దేవుడు క్రమశిక్షణ అంటే మనం డిసిప్లిన్లో పెట్టే ఒక లెవెల్ ఉంటుంది, మనం చేసిన పనులకి మనకి పనిష్మెంట్ ఇచ్చే ఒక లెవెల్ ఉంటుంది. ఈ రెండు మనకు తెలియాలి. ఈ రెండు ఎవరికి తెలుస్తాయంటే ఎవరికి పడితే వాడికి తెలియవు. ఆ ఫేస్ని, ఆ పేజ్ని ఎవడైతే ఫేస్ చేస్తున్నాడో వాడికి తెలుస్తాయట. నిజంగా కీర్తనలు చాలా ఓదార్పునిస్తాయండి, చాలా ఓదార్పుని. ఎంత ఓదార్పుని అంటే, నీ సంసార జీవితంలో ఉరేసుకుని చచ్చిపోదాం అనుకున్నప్పుడు కీర్తన చదువు, నీ ఊరు ఆగిపోద్ది అంతే. మీ వ్యక్తిగతమైన ఆర్థిక ఇబ్బందుల్లో మీరు నలిగిపోతున్నప్పుడు కీర్తన చదువు, ఆగిపోతావు. నీ జీవితంలో నీ ఎదుటి వారే, నీ కౌగిటిలో ఉన్నవారే, నీ బంధువులే, నీ వారే, నీ స్నేహితులే నిన్ను పొడి చేయడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు, దేవా నేను ఏం చేయాలన్నప్పుడు నీకు ఆన్సర్ దొరకాలంటే కీర్తనలు చదువు. చాలా మంది కీర్తనల గ్రంథం నలిగిపోయి ఉంటుందండి. బాగా చదువుతారు, వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయి ఎటు మరి చదువుతారు. నిజంగా నేను చదివానండి. నాకు చాలా, నేను అనుకునేవాడిని కీర్తనలు ఏదో బాగోదని దేవుడు పెట్టాడేమనుకునేవాడిని. నేను అన్నీ ఉండాలి కానీ అలా పెట్టాడేమనుకున్నా. నిజంగా చదువుతున్నప్పుడు ఎంత ఓదార్పునిస్తా, అలాంటి ఓదార్పులకు ఓదార్పు ఈ కీర్తన. యెహోవా నన్ను గద్దించు, నన్ను శిక్షించు కానీ కోపంతో వద్దు, ఉగ్రతతో వద్దు. 2వ వచనం, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి. త్వరగా వెళ్ళిపోదాం, టైం తక్కువ. ఏమంటున్నాడు చూడండి. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయి. బాగు చేయి అంటే ఏమంటున్నాడు? దేవుడా ఈ పరిస్థితి నేను భరించలేకపోతున్నాను, తీసే అంటలేదు, నన్ను బాగు చేసి అప్పుడు ఆపే అంటున్నాడు.
నన్ను లెవెల్ చేయి, నన్ను ఒక లెక్కకు తీసుకురా, నన్ను ఉద్ధరించు, నా జీవితాన్ని సరిచేయి. నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నిజంగా ఒప్పుకుంటున్నాడు దావీదు. ఎంత యథార్థమైన రైటర్ అంటే నా స్వయంకృత అపరాధం ఉందని ఒప్పుకుంటున్నాడు. ఎవరో ఏదో చేసేసారని కాదు ప్రభువా, ఎవరో ఏదో తిరగబడిపోతున్నారని కాదు ప్రభువా, నా తప్పు ఉంది, నా తప్పు ఉంది కనుక నేను ఒప్పుకుంటున్నాను. ఈ పనిష్మెంట్ నువ్వు పర్మిషన్ ఇచ్చావు కనుక వచ్చింది, నేను ఒప్పుకుంటాను ప్రభువా. నాకు నచ్చినవి నీకు నచ్చినవి ఏమైనా నా జీవితంలో ఉన్నాయేమో సరిచేసే నన్ను. నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నా తప్పులు ఉన్నాయి, నాకు కనబడుతున్నాయి, నాకు తేటగా కనబడుతున్నాయి, నన్ను సరిచేయి, నన్ను సరిచేయి, నన్ను సరిచేయి. నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానంటే ప్రభువా అంటున్నాడు, నా జీవితంలో కొన్ని పాఠాలు నాకు బాగా అర్థమయ్యాయి ప్రభువా. నా జీవితంలో నాకు నచ్చినవి ఏంటో నా కంటికి కనబడుతున్నాయి ప్రభువా. అవి నచ్చేవనుకున్నాను ఇన్ని రోజులు ప్రభువా. కొన్ని ఫలభరితమైన నా జీవితంలో కార్యాలు చూడడానికి నన్ను పదును పెడుతున్నావని అర్థమవుతుంది ప్రభువా. నన్ను లెవెల్ చేయి. మాట్లాడుతూ అంటున్నాడు, నీవు నన్ను ఇలా సరిచేస్తున్నప్పుడు ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ ఒక విషయం అంటున్నాడు, సరిచేయి. ఆ సరి చేస్తున్నప్పుడు నన్ను ఎలా సరి చేస్తావంటే నీ కృపతో నన్ను సరిచేయి అన్నాడు. ఎలా సరిచేయాలట? నీ కృపను బట్టి నన్ను రక్షించుము. ఎలా రక్షించాలట? కృపను బట్టి. అక్కడ వాడిన మంచి పదం ఏంటంటే గ్రేసెస్ టు మీ. నన్ను కృపతోనే నన్ను సరిచేయి, కృపతోనే నన్ను ఉద్ధరించు, కృపతోనే నన్ను సరిచేసి ఉద్ధరించి ఒక ఉత్తమ పురుషుడికి నన్ను నిలబెట్టు. నీ కృప లేకపోతే నేను భరించలేనయ్యా. గమ్మత్తు బ్యూటిఫుల్ సీన్ ఏంటంటే అక్కడ ఒక తల్లికి కొడుక్కి ఈ క్రమశిక్షణ నేర్పిస్తున్నప్పుడు ఎలాంటి తత్వం మనకు కనబడుతుందో అలాంటి సీన్ కనబడుతుందండి అక్కడ. నేను అడుగుతున్నాను, దావీదు గారిని ఇలా ఉక్కిరి బిక్కిరి చేసే పనిష్మెంట్లకి లేదా డిసిప్లిన్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? దేవుడే. నేను మరలా అడుగుతున్నాను, దేవుడే పర్మిషన్ ఇచ్చినప్పుడు, దేవుడే ఇలా బరువైన హస్తాన్ని మీద పెడుతున్నప్పుడు మరలా దావీదు ఎక్కడికి వెళ్తున్నాడట? అది మనం నేర్చుకోవాల్సింది. మనం ఏం చేస్తాం చెప్పిన, దెబ్బకి బరువు మోయలేక దేవుడిని వదిలేస్తాం. మనం ఇంకా విషయం ఏంటి చెప్పిన, వేస్తే మోకాళ్ళన్నా వేస్తాం, లేదు ఉపశమనానికి ఎదుక్కుంటాం. ఉపశమనం ఏంటి చెప్పండి? మర్చిపోవాలట. అరే బాయ్, బాధలు మర్చిపోవాలనుకుంటున్నావు, రా సాయంత్రం మీట్ అవుదాం అన్నారట. ఎస్, నేను అదే కోరుకుంటున్నాను అన్నాడట. ఆడికి భారీ డైలాగ్ చెప్పారట, మగాడవైతే తాగరానగానే అవును డౌట్ వచ్చింది తాగేస్తా అన్నాడట. తాగేస్తున్నారని అడుగుతున్నాడు. ఉపశమనానికి ఏమైతే ఒకడు మద్యం అన్నాడు, మరొకడు ఏదో తిండి అన్నాడు, మరొకడు ఊరెళ్ళిపోదాం అన్నాడు, మరొకడు ఎక్కడో అడుగుల్లో పోతే ఆ పాట వచ్చింది ఆ మధ్య, ఊరెళ్ళిపోతానని. ఈ సిటీలో ఉండలేకపోతున్నాను, నల్లమల్ల అడవుల్లోకి పోతాను, ఆ కోనసీమలో తిరుగుతాను, అక్కడైనా బాగుంటుంది. ఊరెళ్ళిపోతారట ఊరులేసి, బాధలు భరించలేక. ఆ మధ్య వచ్చింది కానీ సౌరత్వ సాంగ్. ఊరెళ్ళిపోతాను నల్లమల్ల అడవులు. ఎక్కడ కూడా వస్తున్నాడు, గోదావరి గొట్టుకొచ్చేస్తున్నాడు, చెట్లలో తిరుగుతున్నాడు. అప్పుడు ఆ పాటలో మళ్ళీ రివర్స్ చెప్తున్నారు, అక్కడ కూడా తిరంగా లేరని చెప్తున్నారు. గోదావరిలో కూడా తిరంగా లేరు, అడవిలో కూడా తిరంగా లేరు. ఎక్కడికి పోయినా అంటే బాధ మనుషులు ఏం చేస్తుందంటే నీ పరిస్థితిని, నీ యొక్క స్థితిగతుల్ని దూరంగా ఈడ్చుకుపోయి దేవునికి దూరం చేస్తారు. కానీ భక్తులైన వారు ఏం చేస్తారంటే, ఎవరైతే మనల్ని పనిష్ చేస్తున్నారో, ఎవరైతే మనల్ని జడ్జి చేస్తున్నారో ఆ దేవుని దగ్గరికి భక్తులైన పాదాలు పట్టుకుని, వద్దు ప్రభువా భరించలేకపోతున్నా అంటారు. మీరు చూడండి, పిల్లల్ని చూడండి, త్వరగా ముగించుకుంటాం. పిల్లల జీవితాలు మనం చూస్తున్నప్పుడు తల్లి పిల్లల మాట వినలేనప్పుడు చీపురో కర్రో ఏదో తీసుకుని వాయించడానికి రెడీగా ఉంటుందండి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే రోడ్డు మీద పారిపోతారు. దొరికిన అవకాశం ఇంకా అడ్మిషన్ రాడు. ఇంకా నువ్వు తిట్టాగా రేపు నేను స్కూల్కి కూడా వెళ్ళను నేను అంటాడు. బస్ ఎక్కేసి బ్యాచ్ ఇప్పుడు ఎక్కువైపోయారు. అందరూ అలానండి, అన్ని కిడ్నాప్ కేసులు. ఇప్పుడు బస్ ఎక్కిపోయి అమ్మ కొట్టినట్టునే పారిపోతారు. కానీ కొంతమంది తల్లి బ్యూటిఫుల్ సీన్ కనబడుతుందండి. ఏ అమ్మ అయితే కొడుతుందో, ఏ అమ్మ అయితే తిడుతుందో, ఏ అమ్మ అయితే తనని గద్దించి తన చెవులు పిండేస్తుందో, మరలా వాడు ఆ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా పట్టేసి కొట్టకమ్మా అంటాడు. దావీదు కూడా ఏం చేస్తున్నాడు చెప్పనా, ఏ దేవుడు కొడుతున్నాడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా కోపంతో కొట్టక ప్రభువా, ఉగ్రతతో కొట్టక ప్రభువా, తట్టుకోలేకపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేను ప్రభువా, నిన్ను వదిలి వెళ్ళలేను ప్రభువా, ఏమో నాకు కనబడలేదు ఇన్ని రోజులు, నాకు నేర్పించావు, నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను, ప్లీజ్ నన్ను బాగు చేయి, నన్ను వదిలేకు అన్నాడు. దావీదులో మనం నేర్చుకోవాల్సిన ఒక విచిత్రమైన సంభాషణ ఏంటంటే,
మనకు బాధలు కలిగిన ఇబ్బందులు కలిగిన ఎక్కడికి వెళ్ళకుండా దయచేసి దేవుని పాదాల దగ్గరకు వచ్చేయండి. ఈ పాట మనకు దుఃఖ స్వరంతో అదే నేర్పిస్తుంది. దేవా, నేను నీ దగ్గరికి వస్తాను, ఎక్కడికెక్కడికో పోను, నీ దగ్గరకు వచ్చి నేను ప్రాధేయపడుతున్నాను. 3వ వచనం, నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కనికరింపకయుందువు. ఏమంటున్నాడు చూడండి, నా ప్రాణము, నా శరీరము మానసికంగా శారీరకముగా కృంగిపోయింది. నిజంగా డిప్రెషన్లో ఉన్న వాళ్ళని అడగని చెప్తారు. డిప్రెషన్ సీన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నేను చూసా. అదంతా దారుణంగా ఉంటుంది తెలుసా. నలుగురిలో అంటాం, కానీ నలుగురితో మనకు సంబంధం ఉండదు. ఒంటరిగా ఉండాలనుకుంటాం, కానీ ఒంటరిగా కూడా ఉండలేము. ఆ టైంలో నీకు నచ్చిన కర్రీలన్నీ తెచ్చి కళ్ళ ముందు పెట్టినా నీకు తినాలనిపించదు. ఒక మాటలో చెప్పినా, ఎంత త్వరగా చచ్చిపోతే అంత మంచిది అనిపిస్తుంది. దావీదు ఎంత కృంగిపోయాడంటే, ఎంత దిగిపోయాడంటే, దావీదు అంటున్నాడు, ప్రభువా ఇసిగిపోయాను ప్రభువా. ఎంతవరకు ప్రభువా? దేవుణ్ణి తిరగేసి అడగట్లేదు, దేవుణ్ణి నన్ను ఎలా చేసేస్తున్నావు అడగట్లేదు. అది ఎంతకాలం నాకు అర్థం అవట్లేదు, కానీ భరించలేకపోతున్నాను. మనమైతే ఏమంటాం చెప్పనా, పైకి ఇలా ఆకాశం వైపు చూసి, ఇది నీకు తగునా, ఎంతకాలం నన్ను ఇలా ఏడిపిస్తావు, ఇంకో నువ్వు మానలేదనుకో రేపు నేను చచ్చికి రానంటాం మనం తిరిగేసి. దేవుడికి మనం వార్నింగ్లు ఇస్తాం. దావీదు ఆ ఫ్లేవర్లు అంటలా. దావీదు అంటున్నాడు, ఏంటి ప్రభువా, మోయలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల అవట్లేదు, నా హృదయంలో ఏ బాధ ఉందో, ఎవరి వల్ల బాధ కలుగుతుందో మరలా నీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నాను, నన్ను ప్లీజ్ నా మీద కృప చూపించు. ఈ పాట నిజంగా ఇది పాట, జీవిత పాఠాల అంటే అనుభవంతో రాస్తున్న పాట. అది మనకు ఒక పాఠం, అది జీవిత పాఠం. ఎవరికి అర్థం అవుద్దంటే, ఇలాంటి పరిస్థితుల్లో, కుటుంబంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో అన్ని విధాలుగా నలిగిపోయిన వారికి ఒక చక్కటి ఓదార్పు కీర్తన ఇది. అందుకే అంటున్నాడు, నా ప్రాణం కృంగిపోయింది ప్రభువా. ఇంకా మాట్లాడుతున్నాడు కిందకి, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఒక మాట ఉంది చూడండి, నా ఎముకలు అదురుచున్నవి అన్నట్టు. ఏమవుతున్నాయట? అదురుచున్నాయట. అదరడం అంటే పర్యాయ పదాలు ఏంటి చెప్తారు? కలవరం చెందడం, కలవరం చెందడం. ఆ పదాలు గుర్తెట్టుకోండి, మనకు చాలా అవసరం. అదురుచున్నవి, కలవరపడుచున్నవి, ఆందోళన చెందుచున్నవి. ఒక మాటలో చెప్పాలంటే, నాకు టెర్రర్ స్టార్ట్ అయింది ప్రభువా. నా ఎముకలు మాటంటలేదు, నా శరీరం మాట వినడం లేదు, నాకు తెలియని వణుకు ఏదో వచ్చింది. మనిషిగా ఉండలేకపోతున్నాను, నలుగురిలో ఉండలేకపోతున్నాను. నాకు అర్థమవుతుంది నువ్వే నన్ను సరి చేస్తున్నావని. ఇలాంటి టైంలో అడుగుతున్నాను ప్రభువా, తట్టుకోలేకపోతున్నాను ప్రభువా. నిజంగానండి ఇవన్నీ కనబడతాయండి కొన్ని జీవితాల్లో. దావీదు ఎంత నలిగిపోయాడంటే, ఏడ్చి 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 ఆందోళన చెంది చివరికి నలిగిపోయి దావీదు అంటున్నాడు, నా పరుపులు తేలిపోతున్నాయి ప్రభువా. అలంకరణగా రాశాడు. పరుపులు తేలిపోతాయి ఏంటన్నా తిరగేసి అడగకండి, అలంకరణగా. అంటే నేను ఎంత ఏడుస్తున్నానంటే ప్రభువా, పరుపులు తేలిపోయి అంత ఏడుస్తున్నాను, చాలా బాధపడుతున్నాను ప్రభువా. నా పరుపులు తేలిపోయినంతగా, ఇంకా నా కన్నీళ్లు నా పడకను కొట్టుకొని పోవునంతగా నేను ఏడుస్తున్నాను ప్రభువా. విచారణ చేత నా కన్నులు గుంటలో పడుచున్నాను. నిజమేనండి. చూడండి, ఏం బ్రదర్ అలా ఉన్నారంటే, కొంతమంది బాగానే ఉన్నానండి అంటాం, కానీ వాళ్ళ కళ్ళు చెప్పేస్తాయి, మీరేదో చెప్పలేనిది మీరు లోపల మోస్తున్నారు. కొన్ని కళ్ళు మనకు అర్థమవుతుంటాయండి, వారు గుంటలు పడిపోయి పైకి చెప్పలేరు, కానీ ముఖం చెప్పేస్తుంది. బైబిలే చెప్పింది కదండి, సంతోషం మన ముఖానికి వెలుగునిస్తుంది, బాధ మన ఎముకలను కూడా విరిచేస్తుంది, వంచేస్తుందట. కుమారుడా, ఇదిగో నా మాటలను నువ్వు నెరవేర్చు, ఆలకించు, నీ ఎముకలకు బలం అన్నాడు. అంటే మన లోపల ఉన్న పరిస్థితి మన ఫేస్ మీద కనబడిపోతాడు. దావీదు అదే అంటున్నాడు, ప్రభువా నా ఫేస్ ఎలా అయిపోయిందో చూడు, నా ముఖ కవలికలు ఎలా అయిపోయినాయి చూడు, గుంటలు పడిపోయావు ప్రభు, నలిగిపోయాను ప్రభు. కానీ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాడండి. కీర్తన చాలా డిఫరెంట్గా రాశాడు. ప్రభువా నువ్వు నన్ను సరి చేస్తున్నావని నాకు తెలుసు, కానీ
ఇంత రోదన, ఇంత ఏడుపు, ఇంత బాధ, ఇంత నిట్టూర్పు కలగడానికి ఒక బ్యాచ్ ఉన్నారు ప్రభువా. ఎవరంట? ఎవరు బ్యాచ్ వాళ్ళకున్నారు మీరు ఊహించుకోండి. మీ బ్యాచ్ మీ తోడుగోళ్ళు అవ్వచ్చు, మీ బ్యాచ్ మీ స్నేహితుడు అవ్వచ్చు, మీ బ్యాచ్ నీ తోటి పనుడు అవ్వచ్చు, నీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో నీ అపోజిషన్ లెక్క పెట్టుకొని మీకు ఊహల్లోకి వస్తారు. మిమ్మల్ని ఎవరి వలనైతే నలిగిపోతున్నారో వాళ్ళెవరో స్పష్టంగా దావీదు మాట్లాడుతున్నారు. ప్రభువా, ఇప్పుడు 7వ వచనంలో ఓపెన్ అవుతున్నాడు చూడండి. నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. ఎప్పటి వరకు చూడండి, 7వ వచనం వరకు ఓపెన్ కానిది ఏంటో చెప్పనా? ఫస్ట్ తను ఓపెన్ అయింది, ప్రభువా నేను బాలేదని ఒప్పుకున్నాడు. రెండవది, నువ్వు నన్ను సరి చేస్తున్నావని ఒప్పుకున్నాడు. మూడవది, నువ్వు నన్ను బాధ పెట్టే విధానం నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ముందు తాను ఎలా ఉన్నాడో చూసుకున్నాడు, ముందు తన విధానం ఏంటో చూసుకున్నాడు. ముందుగా దేవా నీ పర్మిషన్ నేను అగ్రీ చేసినట్టు చేసే, కానీ కృపచేత చేయి అన్నాడు. నెక్స్ట్ పాయింట్ పెడుతున్నాడు, ఇది ఎవరి వలన జరుగుతుందో నాకు బాగా తెలుసు. వారి వలన ఈరోజు నా కన్నులు ఇలా అయిపోయాయి, వారి వలనే నా దేహం ఇలా నలిగిపోయింది, నా దేహానికి ఆరోగ్యకరమైన నా జీవితానికి రోగాలు దాపరించాయి, మరణ సంబంధమైన ఈ నిట్టూర్పులు నాకు వచ్చాయి వారి వలనే. నేను ఒక మాట అడుగుతున్నాను, దేవుడి దగ్గర ఇతర వ్యక్తుల గురించి చెప్పొచ్చు అంటే బేసిక్గా చెప్పొచ్చు. నువ్వు ఎవరి వలన బాధపడుతున్నావు వారి గురించి చెప్పొచ్చు, ముందు నీ గూర్చి ఒప్పుకున్నప్పుడు చెప్పు. దేవుడి దగ్గర ఒకడు గూర్చి విజ్ఞాపన చేయొచ్చు అంటే చేయొచ్చు. దావీదు చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, దేవా వారి వలనే నేను నలిగిపోయాను, వారి వలనే విరిగిపోయాను, వారి వలనే నిట్టూర్పు, వారి వలనే నా దేహం రోజు రోజుకి కుసించిపోయింది. ఇక అర్థమవుతుంది నాకు, నేను చచ్చిపోతాను, మరణపు అంచుల వరకు నేను వచ్చేసాను. వారి వలనే దావీదు దేవుని ముందు పెడుతున్నది ఏంటి చెప్పిన, తన హృదయాన్ని పెడుతున్నాడు. రెండు, తను ఎవరు బాధ పెడుతున్నారు వారిని పెడుతున్నాడు. పెట్టే ముందు చాలా జాగ్రత్తగా పెడుతున్నాడు. మనమైతే ఏమన్నా చెప్పినా పిడిగడిపోల ప్రభు వాళ్ళ మీద అంటాం. అలా అనలేదు ఆయన. మనకు తెలియని ఒక ఊహ ఉంటుందండి లోపల, అది అందరం ఒప్పుకోవాలి. మన మంచోలు అనడానికి ఎదురు చూస్తాం. ఎలా ఎదురు చూస్తాం చెప్పిన, మన అపోజిషన్లో ఏదో ఒకటి జరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఇలా గుండెలు లేచిపోతాయి మనకి. నాకు ఎదురొచ్చాడు అటు, అందుకే అలాగైపోయాడు. ఆ రోగం నాకు ఎదురొచ్చాడు, అందుకే వచ్చింది వాడికి యాక్సిడెంట్ అవ్వడానికి కారణం నా వలనే. ఈ బిల్డప్లు దేవుని దగ్గర పనిచేయవట. దావీదు తీరుతనులు ఏంటంటే, ప్రభువా ఎవరి వలన బాధ కలుగుతుందో నాకు తెలుసు, వాళ్ళని ఏదో చేసేస్తావని కాదు, వాళ్ళకి తెలియని ఒక విషయం నువ్వు నాకు తెలియజేసావు నాకు తెలుసు, అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పుడు ఒక మాట నేను చెప్పనా, శత్రువును కూడా మనం ఏం చేయాలి అంటే, శత్రువు దేవుని చేత బాగుపడి దేవుని చేత గద్దింపబడాలని కోరుకోవాలి తప్ప వాడికి ఏదో ఒకటి జరిగిపోవాలని అస్సలు మనం కోరుకోడు. నిజంగా ఒక మాట చెప్పిన, దావీదుని ఇబ్బంది పెడుతున్నది ఈ పాటలు రాసే సమయానికి ఎవరో కదండి, సొంత కొడుకులు. ఎవరు? సొంత కొడుకు దావీదుని ఇబ్బంది పెడు అబ్షలోము, సొంత కొడుకు సింహాసనం మీద ఎక్కడానికి సొంత తండ్రిని, పేరు ప్రఖ్యాతులు కలిగిన తండ్రిని అడవులు పాలు చేశాడు. కట్టు బట్టలతో వెళ్ళిపోయాడండి అడవుల్లో. ఏ రాజు అయితే ఎవరి నా మానసిక పరిస్థితి బాలేదు, రారా నా కొరకు పాట పాడరని ఏ రాజు అయితే పిలిచాడో ఆ రాజే పిలుస్తున్నాడు. ఎక్కడికి? నేను చంపడానికి. రాజు తరుముతున్నాడు, తోటు పుట్టిన కొడుకులు చంపేస్తున్నారు అందరూ. అలాంటి టైంలో పాటలు రాసేస్తున్నారు, ప్రభువా వీళ్ళెవరో నాకు బాగా తెలుసు, నీకు మాత్రమే చెప్తాం. మనమైతే ఏం చెప్తాం? ఊరందరికి చెప్తాం. అలాంటి నాకు మా పక్కింటో అలా చేశారు నన్ను ఇలాగా అంటాం. కానీ దావీదు అలా చెప్పలేదట. ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తున్నాడట, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తున్నాడట. మిగిలింది మౌనమైపోయి దావీదు చేస్తున్నాడు, ప్రభువా ముందు నన్ను బాగు చేయి. వాళ్ళకి అవకాశం వచ్చిందంటే కారణం నా స్వయంకృత అపరాధాలు కూడా ఉన్నాయి ప్రభువా, లేకపోతే ఎవడు ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను సరిచేయి అంటే అప్పుడు అంటున్నాడు. 8వ వచనం బాగా వినండి, టైం అయిపోతుంది. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవునితో మాట్లాడాడు. ఇక 8, 9, 10 వచనాలు తన అపోజిషన్తో మాట్లాడుతున్నాడు. కీర్తన 2 రకాలు, అలా చూడండి. అక్కడ 1 7వ వచనం వరకు దేవునితో మాట్లాడిన వచనాలు అవి.
ఇక 8-9 వచనాలు ఎవరితో మాట్లాడుతున్నాడంటే తన శత్రు వర్గంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడదు, ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన అంగీకరించాడు. బాగా వినాలి. ప్రార్థనలో ఉన్న ఒక తీయటి జ్ఞాపకం ఏంటో చెప్పనా? అలా దుఃఖించి దుఃఖించి ఏడుస్తూ రోదన చేస్తూ నలిగిపోతున్న ఒక విశ్వాసకి సడన్ గా ధైర్యం వస్తుందట. అది అందరికి అర్థమవుతుందండి. నేను మరలా చెప్తున్నాను, నువ్వు దేవుని దగ్గర ఏడ్చికి కన్నీళ్ళు అయిపోతాయి, ఇక మూలుగులే, ఇంకేం రావండి. ఏడుద్దాం అంటే నీళ్ళు కూడా రావు. ఆ టైంలో మూలుగుతుంటా, ఆ మూలుగులు ఆయనకు అర్థమవుతాయట. ఆ మూలుగుల్లో నుంచి దావీదుకి సడన్ గా ధైర్యం వచ్చేసిందట. ఎలా వస్తుందంటే విశ్వాసులు అట్టి పరిస్థితుల్లో నడిచిన వాడికి అర్థమవుద్దట, ఎవరో ధైర్యం ఎవరట, ఆ ధైర్యం ప్రార్థనలో వస్తుందట. దావీదుకు వచ్చిందట. ఎలా వచ్చిందంటే, ఇదిగో నా రోదన ధ్వని విని ఉన్నాడు. అరే ఇంక అయిపోయారా మీరు అనలేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఎలా తెలుస్తుంది అడుగుతున్నాను. ఆకాశం నుంచి ఏమైనా స్వరం వినబడుతుందండి? దేవుడు మన ప్రార్థన విన్నాడని ఎలా తెలుస్తుంది? విశ్వాసిగా నీకు ఆ ఫీల్ ఏంటో తెలుస్తుందట. నిజంగా తెలుస్తుందండి. దేవుడు నా స్వరం విన్నాడు, నా ప్రార్థనకి జవాబు దొరుకుతుంది, నా ప్రార్థనకి ఆయన శబ్దం చేయడం మరలా నాకు జవాబు ఇవ్వడానికి కలగజేసుకుంటున్నాడని ఎలా తెలుస్తుందంటే అది అనుభవించినోడికి తెలుస్తుందట. దావీదు అంటున్నాడు, నాకు అర్థమైపోయింది ప్రభువా, నువ్వు వింటున్నావు, నువ్వు ఆలకిస్తున్నావు, నా ప్రార్థన ప్రతి విషయంలో నువ్వు అంగీకరిస్తున్నావు. అప్పుడు అంటున్నాడు చూడండి, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదృచుండి. ఇప్పుడు మాట వినండి. దావీదు చెప్పిన ఒక సీక్రెట్ ఏంటో చెప్పిన, అప్పటి వరకు పై వచనాల్లో అదిరిపోయి టెర్రర్ అయిపోయింది ఎవరు? దావీదు. ఆ బాధపడి అదిరిపోయిన దావీదు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుని దగ్గర ఆన్సర్ పొందుకున్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు, రే ఇప్పటి వరకు నేను అదిరిపోయాను, ఈసారి మీ టైం వచ్చింది, మీరు అదిరిపోతారు అన్నాడు. అంతే. నన్ను సరి చేసిన దేవుడు మిమ్మల్ని కూడా సరి చేస్తాడు, గుర్తెట్టుకోండి. నన్ను శిక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా శిక్షణ చేస్తాడు, గుర్తెట్టుకోండి. దావీదు అంటున్నాడు, ప్రభువా ఇంతకాలం వీరి వల్ల నేను అదిరిపోయాను, ఇంతకాలం వీరి వల్ల నేను బాధపడ్డాను, ఇప్పుడు వారి వంతు వాళ్ళు అదిరిపోతారు, వారు టెన్షన్ అయిపోతారు, వాళ్ళు పరుగులు తీస్తారు, వారు రోదన ధ్వనితో ఆగిపోతారట. అక్కడ రాయబడిన మాట చూడండి. ఇక శత్రువులందరూ దావీదును చూసి ఏం నేర్చుకుంటారంటే సిగ్గుపడతారట. ఏం చేస్తారు? సిగ్గట. ఎలా సిగ్గు? దావీదును సిగ్గుపడద్దాం అనుకున్నారు. ఎవరు సిగ్గుపడ్డారట? శత్రువులు సిగ్గుపడ్డారట. దావీదును లేకుండా చేద్దాం అనుకున్నారట, వారే పరారైపోయారట. ఎందుకు జరుగుద్ది ఇలా అంటే బైబిల్ చెప్తుంది, ఇప్పుడు దావీదు పక్షమును ఎవరు నిలబడుతున్నారట? దేవుడు. దేవుడు మన పక్షాన్ని నిలబడతాడా అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన పాదాలు పట్టుకుని వెళ్ళిపోండి ఆయన దగ్గరికి. మీ తోటికోళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం కాదు, నేను మరలా చెప్తున్నాను. మీ స్నేహితుల మీద కంప్లైంట్ చేయడం కాదు, మీరు ఇప్పుడు ఎవరైతే బాధ పెడుతున్నారో వారి దగ్గర కంప్లైంట్, వారి గురించి కంప్లైంట్ చేయడం కాదు. మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన దేవుని దగ్గరికి వెళ్ళి రాజీ పడిపోవాలట. మన తప్పున్నా తప్పు లేకపోయినా మన దేవుని పాదాలు పట్టుకుని ప్రభువా నన్ను సరి చేస్తే, అప్పుడు దేవుడు మనం కలగజేసుకుని ఎవరైతే మనం సిగ్గుపరుస్తున్నారో, ఎవరైతే మనం బాధపడుతున్నారో, ఎవరైతే మనం లేకుండా చేయాలనుకున్నారో వాళ్ళేక సిగ్గుపడి మానేస్తారట. ఏమర్థమవుద్ది వాళ్ళకంటే వేస్ట్ ఇంకా దావీదులోకి వెళ్ళడం అని అర్థమవుతుందట. ఈ మనిషిని మనం ఏం చేయలేమురా, మనం చేయాల్సిన శతవిధార ప్రయత్నాలన్నీ చేసాం, ఇంక ఏమీ దావీదుని చేయలేమని సిగ్గుపడి వాళ్ళే ఆగిపోతారట. నేను అడుగుతున్నాను, దావీదు ఆగిపోతాడని రాశాడు, మనం రాయమంటే బూడిద అయిపోనని రాస్తాం మనం అయితే, వాళ్ళు బుగ్గు ఎగిరిపోరని రాస్తాం మనం అయితే, మీ కాలగతులు మారిపోనని రాస్తాం మనం. కానీ దావీదు ఏమన్నా చెప్పనా, ఆగిపోతారు ప్రభు, నువ్వు ఆపుతావు నాకు తెలుసు. దావీదు శత్రువుల మీద కూడా ఏం చెప్తున్నాడంటే, రే మీకు విషయం తెలియట్లేదు, దేవుని దగ్గరికి రండిరా, నన్ను దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి నా గురించి. ఆయన నన్ను ఎలా తోమలు అలాగా తోముతాడు. నిజంగానండి,
దేవుడు కొన్ని కొన్ని విశ్వాసుల జీవితాల్లో మన లోపాలు ఎలా సరి చేయాలనికి బాగా తెలుసు. నేను చాలాసార్లు చెప్పిన మాట మరి నేను చెప్తున్నాను. కొన్ని మొండి మరకలు ఉంటాయండి, పావు పాత్రలు తోముతున్నప్పుడు ఎంత తోమినా పావు అవి. కొన్ని మరకలు ఉన్నాయనుకోండి, మీరు కడుగుతారు కదా, మీకు తెలుసు. అవి ఎలా తోమినప్పుడు చేతి తోమేస్తారు, కొన్ని అలా పోతాయి. కొన్ని మొండి మరకలు ఉంటాయి, పావు అవి. ఆ పోనప్పుడు ఏం చేస్తారు? ఇసకేసి పీసెట్టి తోమేస్తారు. మనం మాటలు లేదనుకోండి, ఇలా తోమితే సరే అయిపోతే సరే. ఇంకా మాటలు లేదనుకోండి, ఎలా తోమేయాలని బాగా తెలుసు. ఇసకేసి తోమేస్తాడు, గుర్తెట్టుకోండి. ఎలా తోమేయాలో, ఎలా నిన్ను సరి చేయడానికి బాగా తెలుసు. అక్కడి వరకు తెచ్చుకోకండి, అరిగిపోతాం, తట్టుకోలేకపోతాం, ఆ ఉగ్రతను మనం భరించలేకపోతాం. చివరిగా ఒక మాట చెప్పాక క్రీస్తు దగ్గర వెళ్ళిపోయి ముగించేసుకుందాం. 10వ వచనం, నా శత్రువులందరూ సిగ్గుపడి అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి ఎనుకకు మలుదురు. ఆకస్మికంగా సడన్ గా ఆగిపోతారంట, అంతే. ఆకస్మికంగా అంటే రెప్పపాటున సడన్ గా ఏమైందంటే వద్దండి అంటారట. అప్పుడు చేసిన ఒక్కసారిగా ఆగిపోయి ఇక ఆ మనిషి జోలికి మనం వెళ్ళడం మనకే సిగ్గని ఆగిపోతాడు. దావీదు ఎంత చక్కగా చక్కటి విషయాలు మన బతుకులకు రాస్తున్నాడంటే, ఇదిగో మీరు కూడా ఇలా ఉండండి, దగ్గర స్వరంతో ఈ పాట పాడండి. ఇదిగో అష్టమ శృతిలో ఈ పాటను మీరు అర్థం చేసుకోండి. నా బాధ కన్నీళ్ళ లాంటి అనుభవాలు మీకు ఎవరి వలన కలిగితే మీరు కూడా ఆ స్వరం ఎత్తి పాడండి, మీకు దేవుడు ఆన్సర్ చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాడు. ఇక చివరిగా ముగించే ముందు, ఈ పాట దావీదుని గూర్చే కాకుండా ఈ పాట మెస్సయ్యను గూర్చి కూడా చెప్తుందట. మెస్సయ్య అంటే యేసుక్రీస్తు వాడిని గురించి. ప్రతి బైబిల్ వాక్యం పాత నిబంధన వాక్యానికి సరి అయిన వ్యాఖ్యానం క్రొత్త నిబంధన. మీకు అర్థమైందో లేదు? పాత నిబంధన ప్రతి వాక్యానికి వ్యాఖ్యానం క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏ వచనాన్ని ఎలా కదిపినా అందులో క్రీస్తు యొక్క ముంగుర్తులు కనబడతాయి. ఈ పాటలో కూడా ఆయన గుర్తులు కనబడుతుంటే, ఎవరు గుర్తులు? యేసుక్రీస్తు వారి గుర్తులు. ఎలా కనబడుతుందంటే కొంచెం పోల్చి ఒక పాట చూసి మనం ముగించేసుకుందాం. చూద్దాం ఒకసారి. మొదటి వచనం చదవండి. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దించకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించి. ఒక మాట వినండి. ఈ వచనాన్ని చూస్తున్నప్పుడు దావీదుని పక్కన పెట్టండి. ఇదే ఉగ్రతను భరించలేనంత నిట్టూర్పుని యేసుప్రభు ఇడిచినట్టు మనకు బైబిల్ చెబుతుందా లేదా? చెబుతుందండి. ఈ వచనాలు చదువుతున్నప్పుడు మెస్సయ్య కీర్తనగా మనకి ఏం కనబడుతుందంటే, గెత్సేమనే వనములో ఏడ్చేశాడు ఆయన. తట్టుకోలేకపోయాడు, ఆయన భరించలేకపోయాడు. దేవుని ఉగ్రతతో ఆయన గద్దిస్తే ఎలా ఉంటాదో, ఆయన దేవుడు గనక దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. దేవుడి శిక్షణ ఎలా ఉంటుందో మెస్సయ్యకి తెలుసు గనకే గెత్సేమనే వనములో ఆయన కలవరపడిపోయాడని బైబిల్లో రాయింది. అదిరిపోయాడన్న పదాలు ఎక్కడ ఉన్నాయి? కొత్త నిబంధనలో రాయబడిన పదం ఏంటి చెప్పిన? కలవరం చెందాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం, త్వరగా యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది. ఏంటండి? నా ప్రాణము కలవరపడుచున్నది. అడుగుతున్నాను, ఎందుకు కలవరపడుచున్నది? దేవుని ఉగ్రత నేను చూడబోతున్నాను. దేవునికి నాకు ఎడబాటు నేను చూడబోతున్నాను. దేవుడు శిక్షిస్తే ఎలా ఉంటుందో నేను చూడబోతున్నాను. ఎంత కలవరపడిపోయాడంటే చెమట రంధ్రాల నుంచి ఏమొచ్చిందట? ఎంత టెన్షన్ అయిపోయాడండి, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి. నేను అడుగుతున్నాను, ఎందుకు వెళ్ళిపోయాయి ప్రభు అంటే, దేవుడు పాపాన్ని శిక్షించే విధానం అది బహు భయంకరం. ఆయనతో సహవాసం తెగిపోవడం అది బహు భయంకరం. నాకు గుర్తొస్తుంది, నాకు అర్థం అవుతుంది. నేను ఎవరో ఒక మంచి రచయిత అన్నాడండి, యేసు ప్రభుకి సిలువ శ్రమలు కలవరగిరి మీద శిఖరం మీద కదట, ఆయన శ్రమలు గెత్సేమనే వనంలోనే స్టార్ట్ అయిపోయాయట. నిజమే కదండి? ఎదుటోళ్ళు కొట్టాల్సిన అవసరం లేకుండానే ముందు రక్తం కారుతుంది ఆయనకి. అంత టెన్షన్ పడిపోయాడు. అందుకే బైబిల్లో రాయబడిన పదం ఏంటంటే, నేను అదురుచున్నాననే పాత నిబంధన కీర్తన అంటే నేను కలవరపడుచున్నా, అది పర్యాయ పదం. తట్టుకోలేకపోతున్నాను ప్రభు. అడుగుతున్నాను మరలా, ఎందుకు ప్రభు ఇంత టెన్షన్ అయ్యావంటే, నేను సిలువెక్కకపోతే
నేను మీ కొరకు రక్తం కార్చకపోతే నువ్వేమైపోతావనే నా గూర్చి మీ గూర్చి కలవరం అన్నాడు. మీకోసం నేను ఒదిగిపోవడానికి వచ్చాను, మీకోసం నేను నలిగిపోవడానికి వచ్చాను. ఇక అంటున్నాడు ఆయన, ప్రభువా ఇది కష్టం ప్రభు అంటే, కష్టమైన మీ కొరకు ఇష్టముగా నేను సిలువెక్కుతాను. ఎక్కడికి ఎక్కుతావు ప్రభు అంటే, ఇదిగో ఆ కల్వరి శిఖరం మీద నిలబడి మీ కొరకు ప్రేమను చూపిస్తాను, మీకు ఊహల కందను ప్రేమను చూపిస్తాను. నిజంగా చూడండి, దేవుడు ప్రేమ ఏంటో మీకు తెలియాలంటే ఆ శిఖరం వైపు చూడండి. దేవుని ఉగ్రత ఏంటో మీకు తెలియాలంటే అదే శిఖరం వైపు చూడండి. దేవుని ఉగ్రత మనకు కనబడుతుంది, దేవుని ప్రేమ మనకి కనబడుతుంది. ఓ మాట ఏంటి చెప్పనా, ఇప్పుడు ఎన్నోసార్లు మనం చదివేసుకున్నామంటే, కానీ ఈ టెక్స్ట్లో చదవండి, చాలా బాధేస్తుంది. ఆ హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆయన శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదన. ఇదే మాట ఎవరన్నారండి ఇందాక? నా రోదన ధ్వని అన్నాడు. శరీరధారి అయిన దినముల్లో రోదన, కన్నీళ్ళు, దుఃఖము. నెక్స్ట్ ఎందుకు ప్రభు ఇవంటే, నన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థన, యాచన అని అడుగుతున్నాను. దావీదు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నేను చచ్చిపోతే నీకు పాతాళ మందు ఎవరు స్తుతులు చెల్లిస్తాడు అన్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నన్ను మరణంలో విడిచిపెట్టకు, నన్ను మరణం నుంచి లేపు, నీకు స్తుతి యాగముగా ఈ ప్రపంచానికి ఒక సాక్ష్యాన్ని ఇస్తానన్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? పాతాళానికి పోయి స్తుతులు చేస్తారు నాకు తెలియదు, ఎందుకంటే పాత నిబంధనకి అంత బ్రైట్నెస్ లేదు. పాత నిబంధనకి మరణం తర్వాత ఏం జరుగుతుందో అక్కడక్కడ కొందరు భక్తులు చెప్పారు తప్ప అందరూ స్పష్టముగా చెప్పలేదు. దావీదు అందుకే అంటున్నాడు, పాతాళానికి పోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు, స్తుతులు కూడా ఉండవు, నన్ను బతికించు, ఈ పరిస్థితి నుంచి నన్ను లేవనెత్తు, మరలా చచ్చేంత వరకు నీకు సాక్షిగా నేను ఉంటానని మాటిస్తున్నాను అన్నాడు. యేసు ప్రభు కూడా ఏమంటున్నాడంటే, నన్ను మరణంలో వదిలేకు, నన్ను మరణంలో వదిలేకు, నన్ను లేపు, నన్ను లేవనెత్తు, నీకు విజ్ఞాపన చేస్తున్నాను, కన్నీళ్లు పెడుతున్నాను, రోదన చేస్తున్నాను. గమ్మత్తు ఏంటి చెప్పిన, దేవుడు దేవునికి చేసిన ప్రార్థన. మరలా అంటున్నా, దేవుడు దేవునికి చేసిన ప్రార్థన జవాబు ఏం జరిగిందంటే, మరణించిన యేసుప్రభు మరలా లేచాడట. లేవడంతోనే ఆయన మనకిచ్చిన పిలుపు ఏంటంటే, ఆయన చేసిన పరిచర్య కన్నీళ్ళు పరిచర్య. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉందండి, మ్యాన్ ఆఫ్ సారోన్స్ అంటాడు ఆయన. నిజంగా మీరు చూడండి, ఆయన దైవ కుమారుడే కాదు, ఆయన మానవ పుత్రుడే కాదు, ఆయన ఎవరంటే విరిగి నలిగిపోయిన రెల్లు కన్నా బలహీనుడు. ఆయన ఎవరి కొరకు అంత బలవంతుడు అలా అయిపోయాడంటే మన కొరకేనంట. నిజంగా ఈ పాట చూడండి, ఏడుపు వస్తుందండి ఈ పాట మనం చూస్తున్నప్పుడు. నా కొరకే అంత ఎలా అయిపోయా ప్రభువా. ఇక చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చెమట రంధ్రాల నుండి రక్తం కార్చిన ఆయన, ప్రార్థన చేస్తున్న ఆయన చివరికి ఒక మాట అన్నాడు చూడండి, 8వ వచనంలో, యెహోవా నా రోదనను విని ఉన్నాడు, పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. ఒక మాట నేను అడుగుతున్నా, పాపము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోవుడంటే, నిజంగా చూడండి, యేసు ప్రభువుని చంపిన ఈ మనుషులే మరణించి తిరిగి లేచిన తర్వాత, దేవుడు ఆయనకి జవాబిచ్చిన తర్వాత, వీళ్ళందరూ దేవాలయంలో ఏమైపోయారండి? పరుగులు పెట్టేశారు, తెర చిరిగిపోయింది, అదే శత్రువులు బెంబేలెత్తిపోయారు, అదర కొట్టబడ్డారు, చీకటి కమ్మేసింది, మేఘాలు ఒక్కసారిగా చీకటిగా మారిపోయాయి, వారి జీవితాలు అంధకారం అయిపోయింది. అదే మనుషులు అదిరిపోయారు, కంగారు పడిపోయారు, అయ్యో దైవాన్ని మనం చంపేశామా అని. స్పష్టంగా ఈ పాట మనకి ఏం చెప్తుందంటే, ఇది మెస్సయ్య సాంగ్ కూడా అని చెప్తుంది. దావీదుకే కాదు, యేసుప్రభుకే కాదు, నీకు నాకు చెబుతున్న పాఠం ఒకే ఒక్క మాట. 3 పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? పలుకుబడి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనుకోకండి, దేవుని దగ్గరికి రండి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ సమస్య నాకు వచ్చినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి అనుకోకండి, దేవుని దగ్గరికి రండి, దేవుడు నీకు ఆన్సర్ చేస్తాడు. రెండవ మాట, నీకు సమస్య వచ్చినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకున్న నువ్వు చేయాల్సిన రెండవ మాట ఏంటంటే, ఓపెన్ అయిపోయిన దగ్గర, ఎవరి దగ్గర ఏం చెప్పాలో అది చెప్పే. దావీదుకి మరణపు అంచులు కలిపి ఏదో ప్రాబ్లం వచ్చిందండి శారీరకంగా. దేవుడు కొన్నిసార్లు మనతో ఎలా మాట్లాడాలనుకుంటే చెప్పిన మంచం పట్టించేస్తాడు, గుర్తెట్టుకోండి. ఏం చేస్తాడు?
ఆరోగ్యం ఉంటే ఊరంతా తిరుగుతుంది అనుకోండి, ఊరంతా తిరుగుతాయి అండి. కొన్ని ఉంటే వాటి పేరేంటి చెప్పండి? ఏ సిడిమో గజ్జి ఏదో వచ్చింది మూలకు పోయి అన్నం తినే అంటే తిందది. దాని పేరేంటి చెప్పండి? కుక్క. మాట విననివి మాట ఎలా ఉంటాయో మాట వినాలని మనల్ని కూడా సరి చేయడానికి దేవుడు మంచం పట్టిస్తాడట. నిజంగా దేవుడు మాట్లాడే మంచి సావు ఏంటి చెప్పనా? సడన్గా చచ్చిపోవడం కాదు, మంచం పట్టాలండి. అది మంచి సావు నేను అంటాను. ఎందుకు చెప్పనా? నువ్వు పశ్చాత్తాపడడానికి సమయం ఉంటుంది, నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవడానికి సమయం ఉంటుంది, దేవునికి నీకు తెగిపోయిన బంధాన్ని కలుపుకోవడానికి సమయం దొరుకుతుంది. మంచం పట్టి చావాలండి, అది మంచి సావు. ఏమైనా ఉంటే సరి చేసుకుని చచ్చిపోతాం. సడన్గా చచ్చిపోయి పలుమార్లు గద్దించడం వల్ల చచ్చిపోయాం అంతే. హఠాత్తు మరణం మంచిది కదా. దావీదు కోరుకుంటున్నాడు, దావీదు కోరుకున్నది యేసుప్రభు కూడా అంటున్నాడు, ప్రభువా ఇదిగో నన్ను సరి చేస్తాను. నేను అడుగుతున్నాను, యేసుప్రభు ఏమైనా పాపాలు చేశాడో సరి చేయడం కంటే కాదు, ఆయనలో మనల్ని సరి చేశాడు, ఆయన యందు మనల్ని శుద్ధినిగా మార్చాడు. 33.5 సంవత్సరాల బతికిన నీతి ఎవరికి ప్రభు అంటే నాకు కాదు నీకే అంటాడు. ఇంత యజ్ఞయాగం జరిగించే ఎవరి కొరకు ప్రభు అంటే నాకేదో సింహాసనం వేస్తాడని కాదు, మీ కొరకే. దైవం పరమిడిచి భూలోకానికి వచ్చి మన కొరకు విలవిల్లాడిపోయింది. ఇక 4వ మాట, 3వ మాట, నీకు ఏదైనా అనిపించినప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో ఆయన నోటీసులో పెట్టు. ఆయన నోటీసులో పెడితే ఆయన చూసుకుంటాడు. నువ్వేం చేయకు, ఎందుకంటే నువ్వు ఆయన దృష్టికి విరోధం అవ్వడానికి వీల్లేదు. ఆయనకి చెప్పే వాళ్ళని ఎలా సరి చేయాలి ఆయనకి బాగా తెలుసు. నేను చాలాసార్లు చెప్పిన మాటనండి, మనల్ని ఏడిపించిన వాళ్ళు ఊరని వెళ్తారు, ఇంకా రారేక ఏమేరు కూడా తెలియదు. ఏమేరంటే ఒకే ఆన్సర్, ఊరు వెళ్ళారండి రాలేదండి. ఏమేరు ఊరు వెళ్ళారు అంతే, ఇక అటు నుంచి అట్టే ఇంకా అలా వెళ్ళిపోతారు అనమాట. దేవుడు చూసుకున్నాడు అనుకోండి, విట్నెస్కి సాక్ష్యాలు కూడా ఉంటావు. మనం ఏదన్నా చేసామనుకోండి మరలా నేరస్థం అవుతామా. మనం వద్దు, ఆయన చేతులు పెట్టండి. ఏమయ్యారో చెప్పుకోవడానికి కూడా ఆన్సర్లు కూడా ఉండవు, ఆయనకి ఇద్దాం. దేవుడు ఆయనకి చెప్పాడట, యేసుప్రభు కూడా ఆయనకి చెప్పాడట, విరోధులందరూ మారిపోయారట. ఇక నెక్స్ట్ నీ ప్రార్థనలో నీ భక్తిలో నీకు ఇవ్వాల్సింది ఏంటి చెప్పనా? సడన్గా ఒక రోజుకి మనకి ధైర్యం రావాలట. నిజంగా వస్తుందండి. మరి మన వరకు ఇలా కుసించిపోయో నలిగిపోయో ఇలా అయిపోయో ఎలా వచ్చిందంటే ఆ ధైర్యం ఎక్కడ వచ్చిందట? ప్రార్థనలో వచ్చిందట. కాబట్టి మనం పోదాం దేవుని పాదాలు పట్టుకుని. కొడుతున్న తల్లి దగ్గరికి కొడుకుపోయి ఆయన ఆ తల్లి పాదాలు పట్టుకుని కొట్టకమ్మా అని ఎలా అంటాడో మనం కూడా దేవుని దగ్గరికి పోయి, ప్రభువా కొట్టుగాని నువ్వు కోపంతో మాత్రం నన్ను కొట్టుకు. యేసుప్రభు మన కొరకు నలిగిపోయాడు, ఇక చాలిక ఆయన బాధపడద్దు. చెప్పిన వాక్యాన్ని బట్టి ఇక మారుదాం, ఇక చాలిక. దేవునికి నచ్చినవి దేవునికి విరుద్ధమైనవి మనం ఆనుకొని ఆ సిలువ ప్రేమకి ఆ కలవరి కౌగిల్లోనికి మనం వెళ్ళిపోదాం. మీ హృదయాలు అలానే ఒప్పుకోండి. దయచేసి కళ్ళు మూసుకోండి. మనకెవరూ శత్రువులు కాదు, మన పాపాలే మనకు శత్రువులు. మనకెవరూ విరోధులు కాదు, మన స్వయంకృత అపరాధాలే మనకు విరోధులు. దేవుడే మనల్ని శిక్షిస్తున్నాడు, దేవుడే మనల్ని సరి చేస్తున్నాడు. ఇవన్నీ ఒప్పుకుందాం. దయచేసి మీ మనసులో ఒప్పుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పురాతనమైన ఆ కీర్తన మమ్మల్ని కదిపింది తండ్రి. నిజమే, మొదటగా మీ చెంతకు మేము చేరినప్పుడు తండ్రి మా లోపాలు ఏంటో తండ్రి మాకు అర్థం చేయడానికే మీరు మమ్మల్ని శిక్షించట్లేదు కానీ తండ్రి మమ్మల్ని శిక్షణ చేస్తున్నారు, మమ్మల్ని సరి చేస్తున్నారు. నిట్టూర్పు కన్నీళ్ళలో రోదన ధ్వనిలో తండ్రి మీ కౌగిలి మాకు అనుగ్రహిస్తున్నారు. ఇటు ప్రేమను తండ్రి మేము వర్ణించలేము. భక్తులు అనుభవిస్తూ తండ్రి వారి పాటలు రాశారు దేవా, అటు అనుభవాలు కూడా మాకు నేర్పించండి తండ్రి. మీ కుమారుడు కూడా ఎంతగా నలిగిపోయాడు తండ్రి, ఆ కీర్తన మాకు చెబుతుంది దేవ. కేవలం మా కొరకే, మా జీవితాల కొరకే దైవం ఎలా చేరి తండ్రి మా కొరకు తండ్రి ఇంత రోదన ధ్వనితో తండ్రి కలవర గిరి మీద కేకలు వేసి మా మార్పును కోరింది. మారే మనస్సును మాకు దయచేయండి. చక్కటి గీతాలతో చక్కటి వేదికను ఏర్పాటు చేస్తాను. స్థానికంగా చిన్ని చిన్ని పనులు చేసుకుంటున్న తండ్రి ఈ సహోదరుల్ని ప్రేరేపించి స్థానిక ప్రజలకు తండ్రి సత్యాన్ని అందించడానికి, వారిని సరిచేయడానికి వారిని ప్రేరేపిస్తున్న ఈ సభను, ఈ కష్టాన్ని, ఈ యొక్క ప్రతి ఒక్క ప్రయాసను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఎవరి ఘనత కొరకు, ఎవరి పేరు కొరకు తండ్రి ఏ పనులు చేయకుండా మా మార్పు కొరకు, ఇతరుల మార్పు కొరకు తండ్రి ఈ సభలు జరుగుతున్నాయని మేము నమ్ముతున్నాం తండ్రి. ఈరోజు నిన్న జరిగిన వర్తమానాలు బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు.
రేపు చెప్పడానికి సిద్ధమవుతున్న ముఖ్య వాక్యోపదేశకుల ద్వారా కూడా తండ్రి మీరు మాట్లాడండి. ప్రజలకు ఏ అవసరమో, సత్యం ఏం మాట్లాడాలో తండ్రి వారి హృదయంలో నిలబడి తండ్రి మీరు మాట్లాడడం ప్రారంభించండి. వేదిక మీద ఉన్న సేవకుల్ని, అందరికీ కారకులైన తండ్రి సహోదరుల్ని, పెద్దవారిని, అందరినీ తండ్రి మీరు బలపరచండి. ఈ వాక్యాన్ని విన్నవారు తండ్రి లేనిపోని తండ్రి నిర్ణయాలకు వారికి పోక మీ సన్నిధికి దగ్గరగా వచ్చే ధన్యతను వారందరికీ దయచేస్తారని కోరు సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.